బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా బోధ్ మండల సరిహద్దులో ఎలుగుబంటి బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని దయాల్ ధన్నూర్ గ్రామ శివార్లో వ్యవసాయ పనుల్లో ఉన్న 8 మందిపై ఎలుగుబంటి దాడి చేయగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన ప్రదేశం తెలంగాణ సరిహద్దుకు అతి సమీపంలో ఉండడంతో అటవీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఆ ఎలుగుబంటి తెలంగాణ వైపు వచ్చినట్టు సమాచారం అందడంతో నిగిరి మల్లపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు మారుకోవాలని అధికారులు హెచ్చరించారు. बसा त्या ह्याच्यामध्ये बसा, खोऱ्यात बसा, त्या वायरला हात लावू नका, वायरला. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఎలుగుబంటి సంచారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఇర్ఫాన్, చెప్పండి, తెలంగాణలోకి ఆల్రెడీ ప్రవేశించినట్టుగా కూడా అధికారుల నుండి సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అయితే ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇటు మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చేటటువంటి కిన్వట్ తాలూకా దయాల్ ధన్నూర్ అనే గ్రామ శివార్లో వ్యవసాయ పనుల్లో ఉన్న 8 మందిపై అయితే దాడి చేసినట్టుగా అయితే తెలుస్తోంది. 8 మంది వారిలో ఒకరైతే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండి మరొక 6 గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన ప్రదేశం అనేది తెలంగాణ సరిహద్దు నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉండడంతో ఇటు తెలంగాణ అటవీ శాఖ అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ సంఘటన గత రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన సమయం నుండి ఉదయం 3 గంటల వరకు కూడా బాధితులు అంతా కూడా అక్కడే ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఉదయం గమనించినటువంటి సమాచారం అందుకున్నటువంటి గ్రామస్తులు జేసీబీ సహాయంతో వారిని రెస్క్యూ చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. అయితే దాడి చేసిన ఎలుగుబంటి తెలంగాణ వైపు వచ్చినట్టుగా అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాలను అయితే అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. బోధ్ మండలం నిగిని మర్లపల్లి అటవీ ప్రాంతాలలో పశువులను మేపడానికి, ఇతర అవసరాల కోసం ఎవరు కూడా వెళ్లొద్దని అయితే హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు. బోధ్ మండలంలో నిగిరి నుండి మహారాష్ట్రలోని శివిని పట్టణానికి ఏదైతే వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనాలపై కూడా ఎవరు వెళ్ళవద్దని, ఇటు ఎలుగుబంటి మహారాష్ట్రలో ఇటు శివిని వైపు వెళ్ళిందా లేదా నిగిని వైపు వెళ్ళిందా అనేది, ఇటు తెలంగాణ ప్రాంతంలో నిగిని వైపు వెళ్ళిందా అనేది కూడా ఇటు తెలియాల్సింది. కాబట్టి ఆ మార్గంలో కూడా ద్విచక్ర వాహనాలపై రాకపోకలను అయితే నిషేధించారు. అయితే 8 మందిపై దాడి చేసి ఆగ్రహంతో ఉన్నటువంటి ఎలుగుబంటి కనిపించే వారిపై దాడి చేసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ అటవీ శాఖ అధికారులు కూడా రైతులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు ఎలుగుబంటి దాడి చేసిన ఘటన అయితే హృదయ విదారకంగా ఉంది. ఒక వ్యక్తి మృతి చెందడం, మరొకరికి తీవ్ర గాయాల పరిస్థితి విషమంగా ఉండడంతో ఇటు ఎలుగుబంటి భయం అనేది ఆ గ్రామంలో చుట్టుకుందని చెప్పవచ్చు. ప్రసన్న.